గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇవన్నీ డాన్స్ అన్ని క్విట్ చేసేసి దీంట్లోకి వచ్చేద్దామని అనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ మై ట్రావెలింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ. అంతేనా? నాన్నగారు? డాడీ 3 years బ్యాక్ చనిపోయారు అనమాట, కార్డియాక్ అరెస్ట్. ఓ ఓకే, మీ ఇద్దరే ఉంటున్నారు యా, మమ్మీ మరి అంటే ఒక సెటిల్డ్ జాబ్ ఏమైనా చేసుకుంటే ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు, ఇలాంటి థాట్ రాలేదు ఎప్పుడు? అంటే నేను 5 years నేను జాబ్ చేశాను. జాబ్ చేసి సేవ్ చేసుకున్న మనీతోనే ప్రెసెంట్ ఐఎమ్ ట్రావెలింగ్ రైట్ నౌ. సో జాబ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే లైక్ ఇట్స్ లైక్ బికమ్ ఏ రొటీన్ అనమాట. డేలో 24 hours ఉంటే 14 to 15 hours జాబ్ ప్లస్ ట్రావెలింగ్కి వెళ్ళిపోతుంది. నాకంటూ ఒక పర్సనల్ స్పేస్ లేదు. సో ప్లస్ నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదనమాట. లైక్ నాకు స్టార్టింగ్ నుంచి ఐ వాంటెడ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఏదో సంథింగ్ క్రియేటివ్గా చేయాలి. సో డెస్క్టాప్ మీద కూర్చొని కీబోర్డ్ నొక్కే కంటే బెటర్ నాకంటూ సపరేట్గా ఒక నేమ్ ఫేమ్ ఉండాలి అండ్ సంథింగ్ ఏదో డిఫరెంట్ చేయాలని స్టార్టింగ్ నుంచి ఉండేది. జాబ్ చేస్తున్నప్పుడే ఐ స్టార్టెడ్ విత్ డాన్స్, అంటే ఏం చేయాలో అర్థం కాక ఐ స్టార్టెడ్ విత్ డాన్స్ వీడియోస్, సింగింగ్ అవన్నీ చేశాను. అవి బాగానే క్లిక్ అయ్యాయి. సో అట్ ఎ పాయింట్లో నాకు అర్థమైంది ఇంకా నాకు ఇందులో ఫ్యూచర్ లేదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ అని రియలైజ్ అయ్యాక సో అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడే ఐ గాట్ ది స్టార్ట్. సో ట్రావెలింగ్ చేద్దామని రియలైజ్ అయ్యాక నా జాబ్లో ఏదైతే మనీ వస్తుందో ఆ మనీ ఐ స్టార్టెడ్ సేవింగ్ అనమాట. సో సేవ్ చేసుకున్న మనీతో అంటే ఒక 1 year మనీ అలా సేవ్ చేసుకున్న, జాబ్ చేస్తూ సేవ్ చేసుకుని మమ్మీకి చెప్పాను అనమాట, ఇలా నేను జాబ్ క్విట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా ఫుల్ టైం సోలో ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అని మా మమ్మీని అడిగాను. మై మదర్ సెడ్ నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు నచ్చింది చేయి, హ్యాపీగా ఉండు అని చెప్పింది. సో మై మదర్ సెడ్ ఎస్ అండ్ నెక్స్ట్ డే ఐ రిజైన్ మై జాబ్. ఓకే, అలా చెప్పారు, ఇలా రిజైన్ చేసేసారా? ఆలోచించలేదు ఇంకొకసారి కూడా? నేను 1 year బ్యాక్ నుంచే ఇదే థాట్ లో ఉన్నా కదా, జాబ్ రిజైన్ చేద్దాము, మనీ సేవ్ చేసుకుంటున్నా. ఐ నో మై మదర్ విల్ సే ఎస్ బట్ ఐ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, ట్రావెలింగ్ స్టార్టింగ్ నుంచి కూడా మీ మమ్మీ దగ్గర మనీ తీసుకోవడం కానీ? అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేను మనీ తీసుకోను. నేను ఏదైతే మనీ నాకు వస్తుందో లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి ఏదైతే కొంచెం అమౌంట్ వస్తుందో ఆ మనీ ప్లస్ నా సేవింగ్స్తో ఐ డూ ట్రావెలింగ్. బట్ మమ్మీ దగ్గర నుంచి అయితే అంటే నేను ఇంట్లో 1 rupee ఇవ్వను అండ్ 1 rupee మా మమ్మీ దగ్గర నుంచి తీసుకోను. ఓకే, ఏంటి ఆ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చిందంటే? చాలా వీడియోస్లో చూసాను నేను ఇంతకుముందు, యూ హ్యాడ్ సో మచ్ పెయిన్ కదా ఇంతకుముందు, పాస్ట్ లైఫ్ ఉంది, ఒక బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ సినారియోస్ ఉన్నాయి మీకు, చాలా అవన్నీ దాటుకొని ఒక సెటిల్ లైఫ్, అంటే ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఎలా కుదిరింది? దట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? లైఫ్ చేంజింగ్ ఉంటే అదే లైక్ 1.5 year బ్యాక్ లైక్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్లో స్ట్రెస్, టెన్షన్, వర్క్ ప్రెషర్తో ఐ థాట్ లైక్ దిస్ ఇస్ నాట్ మై లైఫ్, ఇలా ఉండకూడదు నా లైఫ్, నా నెక్స్ట్ రాబోయే లైఫ్ ఇలా ఉండకూడదు, సంథింగ్ నాకు నచ్చిన పని చేయాలి. సో నాకు ఏది నచ్చుతుంది అంటే ట్రావెలింగ్ నాకు నచ్చుతుంది. ఎనీహౌ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో నేను ట్రావెలింగ్లో హ్యాపీగా వ్లాగ్స్ చేసుకోవచ్చు, ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనే ఒక థాట్ వచ్చేసింది. సో దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ అనమాట, అది నా మోటివేషన్. సో ఆ మోటివేషన్తో ఐ రిజైన్ మై జాబ్. అండ్ పాస్ట్లో ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రామా, లాట్స్ ఆఫ్ లైక్ డాడీ అనుకోకుండా లైక్ 1 hourలో డాడీ చనిపోయాను అనమాట. లైక్ మేము యశోదకి తీసుకెళ్ళాము, చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే అంబులెన్స్ బుక్ చేసాము, యశోదకి తీసుకెళ్ళాము, యశోదలో జాయిన్ చేశారు. ఆఫ్టర్ 30 minutes డాక్టర్స్ వచ్చి చెప్పారనమాట లైక్ హార్ట్ సపోర్ట్ చేయట్లేదు, సో ట్రీట్మెంట్కి అని చెప్పారు. సో దట్స్ వాజ్ లైక్ మా కళ్ళ ముందు అప్పటి వరకు మా ముందున్న వ్యక్తి సడన్గా, సో దట్ వాజ్ లైక్ చాలా పెయిన్ఫుల్ మూమెంట్. 1 year అయితే డాడీ ఎవ్రీడే కళలోకి వస్తుంది. సో దట్ వాస్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అదే కాకుండా పాస్ట్లో హ్యావ్ సో బ్రేకప్స్ అండ్ మై డాడీ చనిపోయిన తర్వాత 1 yearకి ఇంట్లో వాళ్ళు బలవంతంగా డాడీ ఆత్మకి శాంతి వస్తుంది, పెళ్ళి చేసుకో అంటే ఐ మ్యారీడ్. బట్ అది కూడా లాస్ట్ అంటే ఇట్ డిడ్ నాట్ లాస్ట్, మ్యూచువల్గా డివోర్స్ అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ 1 more. సో అంటే అసలు ఒక మనిషిని నమ్మి ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత అసలు ఇంకో మనిషిని నమ్మాలన్నా, అట్లీస్ట్ చూడాలన్నా, దగ్గరగా ఉండాలన్నా కూడా భయం వేసేస్తుంది కదా చాలా. ఆ ఫేస్ ఎలా
అసలు తట్టుకున్నారు? యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇంట్లో మా మదర్ ఏంటంటే, సో డాడీ పోయిన 1 yearకి పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది అనేసి, ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇంకా మమ్మీ హ్యాపీనెస్ కోసం ఒప్పుకున్నా. ఓకే. సో ఒప్పుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను, అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. మ్యారేజ్ బాగానే వెళ్ళింది, బట్ మ్యారేజ్ తర్వాత రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనమాట. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే, సో అబ్బాయికి 2 conditions పెట్టారు. అమ్మాయి మ్యారేజ్ తర్వాత కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ చేస్తుంది అని పెట్టారు. అండ్ ఇంట్లో నేను మమ్మీనే ఉంటాం కాబట్టి, సో అతని యాక్చువల్లీ చాలా పల్లెటూరు అనమాట. సో అతని జాబ్ ఏమో హైదరాబాద్లో చేస్తాడు. సో మా మదర్ ఏమన్నారంటే, నువ్వు సపరేట్గా హైదరాబాద్లో వేరే హౌస్ రెంట్కి తీసుకునే బదులు మాతోనే ఉండాలి అని చెప్పారు. సో మ్యారేజ్కి ముందు ఈ 2 conditionsకి ఒప్పుకున్నారు. దాని మ్యారేజ్ తర్వాత, సో నువ్వు అన్నీ మానేయాలి, జాబ్ చేయాలి. సో మ్యారేజ్ ఆ టైంలో నేను జాబ్ లేదు, బట్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ 2-3 months తర్వాత ఐ జాయిన్ జాబ్. సో మ్యారేజ్ అదే ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ అకౌంట్ డిలీట్ కొట్టాలి, అవన్నీ మానేయాలి, జాబ్ చేయాలి. జాబ్ నైట్ షిఫ్ట్ అయినా ఓకే, బట్ జాబ్ చేయాలి, కంపల్సరీ జాబ్ చేయాలని కండిషన్ పెట్టాడు. అండ్ నా బట్టల విషయంలో చాలా కండిషన్స్ పెట్టాడు. డైలీ శారీ కట్టుకోవాలి, మంగళసూత్రం ఇవన్నీ వేసుకోవాలి, ఈ గాజులు వేసుకోవాలి, ఇలా కండిషన్స్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇంట్లో ఉంటా అని ఒప్పుకున్నాడు. దెన్ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి సో మా మదర్ కాల్ చేసిన, లైక్ నేను కాల్ చేసిన అట్లా. సో బంధువుల నుంచి కానీ వాళ్ళ సైడ్ బంధువుల నుంచి ఏంటంటే, మీరు అదే మా ఆస్తి ఏదైతే ఉందో మా ఆస్తి అతని పేరు మీద రాస్తే అతని ఇంటికి వస్తాడంట. సో ఇలా కండిషన్స్ పెట్టడం మొదలు పెట్టాడు. అంటే హీ చేంజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్, జస్ట్ మ్యారేజ్ అని ఒక 10 days తర్వాత హీ చేంజ్ అయిపోయాడు. ఇలా కండిషన్స్ పెట్టాడు. అసలు మా ఇంటికి రావడం కంప్లీట్గా బంద్ చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. సో ఇలా కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. సో మేమైతే కండిషన్స్కి ఒప్పుకోలే. సో ఒప్పుకోకపోతే దెన్ హీ సెడ్ లైక్, నాకు డివర్స్ ఇచ్చేయండి అని నాకు మెసేజెస్ పెట్టడం, మా మమ్మీని అడగడం, ఇలా స్టార్ట్ చేశాడు అనమాట. సో మేమేం చేసాం, అడుగుతున్నారు కదా అనేసి నేను నా లాయర్తో మాట్లాడి ఐ సెండ్ ఏ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ సెండ్ చేశాను. అండ్ స్టార్టింగ్లో కొంచెం అంటే అతని సైడ్ చుట్టాలు ఒప్పుకోలే, అతనికి ఓకే. సో అతని చుట్టాలు ఒప్పుకోలే. ఒకసారి మీటింగ్ జరిగింది. దెన్ ఆ తర్వాత మా సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో మ్యారేజ్ అయిన 3 monthsలో విడిపోయాం. అంటే పెద్దల సమక్షంలో విడిపోయాం. బట్ కోర్టు నుంచి డైవర్స్ అయితే 1 year పట్టింది. ఓకే. 1 year. బట్ అప్పుడు కూడా చాలా పెయిన్ అనుభవించారు మీరు అతని వల్ల అని చెప్పేసి. పెయిన్ అంటే లైక్ ఇదే మెంటల్ టార్చర్, నాట్ ఫిజికల్ టార్చర్, ఇట్స్ అ మెంటల్ టార్చర్. ఓకే. మెసేజెస్ అదే నేను స్టార్టింగ్లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి, వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి. సో ఈవెన్ డివర్స్ పేపర్స్లో కూడా ఆ ఫొటోస్ వీడియోస్ ఎక్కడికి రాకూడదు బయట, అది కూడా రాపించుకున్నాను అనమాట. సో ఆ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేసేయాలి. అండ్ ఇంకా ఇవే టార్చర్. ఆస్తి రాయాలి, లేకపోతే నేను రాను, తిట్టడాలు, ఇలా అనమాట. అలాంటి మెంటల్ టార్చర్ తట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మనిషిని అసలు నమ్మగలరా మీరు? కష్టం, చాలా కష్టం. అందుకే నాకు ఇప్పుడు మ్యారేజ్ అంటే నమ్మకం పోయింది. ఇలానే హ్యాపీ ఉన్నా, సింగిల్గా సోలోగా హ్యాపీగా ట్రావెలింగ్ చేసుకుంటూ.